హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రియా స్ట్రీమ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. అండ్ నేను ప్రియా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. అగైన్ ఈరోజు ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో వచ్చేసాను. ఇవాళ వీడియో అయితే వచ్చేసి ఎలాంటి ఫ్యాషన్ హాల్ వీడియో అయితే కాదు. ఇదొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట. మీలో ఎంతమందికి కంటెంట్ క్రియేషన్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది? సో ఫ్యాషన్, బ్యూటీ, లైఫ్ స్టైల్ ఇలా హోమ్ డెకర్స్ ఇట్లా వీటన్నిటిపైన ఆన్‌లైన్ షాపింగ్‌లో మీకు కూడా రివ్యూస్ ఇవ్వాలని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరి కోసం ఈరోజు ఈ వీడియో అనమాట. ఇది చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో. బికాజ్ ఈ వీడియో చేయడానికి రీజన్ అయితే వచ్చేసి నాకెక్కువగా యూట్యూబ్ అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కమెంట్స్ వస్తూ ఉన్నాయి. మోస్ట్‌లీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ కమెంట్స్ అయితే పెడుతున్నారు. సో దట్ ఏమంటే మాకు కూడా మీలానే కంటెంట్ క్రియేషన్ చేయాలనుంది. ఇలా మీషో వీడియోస్ కానివ్వచ్చు, ఫ్లిప్‌కార్ట్ ఇలాంటి వీడియోస్ మాకు కూడా చేయాలనుంది. సో ఎలా చేయాలి? ఒకవేళ రిటర్న్స్ అవన్నీ కూడా ఇష్యూస్ అవుతూ ఉంటాయి కదా! ఆ రిస్క్ ఏం లేకుండా మేము కూడా మీలాగే వీడియోస్ చేసుకోవాలంటే ఏం చేయాలని అయితే నన్ను చాలా క్వెషన్స్ అయితే అడుగుతూ ఉంటారు పర్సనల్‌గా. నేను అందరికి రిప్లైస్ ఇస్తూనే ఉంటానక్కడ. సో దట్ అలా కంటే ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో చేస్తే ఇంకెవరికైనా న్యూ కమర్స్‌కి హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో నేనైతే ఒక వెబ్‌సైట్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇవాళ మీకు ఆ వెబ్‌సైట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఆ వెబ్‌సైట్ త్రూ మనం మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు ఇంట్లోనే ఉంటూ. సో యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ఉన్న వాళ్ళకి ఇదొక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అనమాట. అండ్ దట్ టూ మనకి యూట్యూబ్ మోనిటైజేషన్ అవ్వడానికి కూడా చాలా టైం పడతది. సో మీ ఛానల్ మోనిటైజేషన్ అవ్వడం కంటే ముందే సో మీరు ఎంతో కొంత ఎర్న్ చేసుకోవడానికి హెల్ప్‌ఫుల్ ఉంటదనమాట ఈ యాప్ త్రూ. సో దట్ అదొచ్చేసి హాల్ ప్యాక్. సో ఇవాళైతే నేను మీకు ఈ హాల్ ప్యాక్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఎలా యూజ్ చేసుకోవాలి? సో అది యూజ్ చేయాలంటే మీకు ఎంత ఎలిజిబిలిటీ ఉండాలి? ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. సో మీలో ఎవరైనా కొత్త కంటెంట్ క్రియేటర్స్ ఉంటే గనక సో మీకు ఇది హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. హాల్ ప్యాక్ అనేది అఫిలియేట్ ప్రోగ్రామింగ్ ప్లాట్‌ఫార్మ్ ఇది. సో చాలా ఉంటాయి మనకి అఫిలియేట్ ప్లాట్‌ఫార్మ్స్ అనేవి. సో ఇట్లా కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళ కోసం అఫిలియేట్ ప్లాట్‌ఫార్మ్స్ మనకు చాలా ఉంటాయి. మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటది. ఆ అఫిలియేట్ వెబ్‌సైట్స్ ఏంటనేది. సో నేను యూజ్ చేసే వెబ్‌సైట్ గురించి అయితే చెప్తున్నాను. బికాజ్ ఇది చాలా ఈజీ అనమాట. ఈవెన్ హౌస్ వైఫ్స్ కూడా చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ఈ వెబ్‌సైట్‌ని. చక్కగా మీ కంటెంట్ క్రియేషన్ అనేది చేసుకుంటూ మనీ కూడా హ్యాపీగా ఎర్న్ చేసుకోవచ్చు. అయితే స్టార్టింగ్‌లోనే మనకేమి పెద్ద పెద్ద అమౌంట్ అయితే వచ్చేదు. సో హై ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు. ఎవరైనా స్టెప్ బై స్టెప్ గ్రో అయినప్పుడే మనకి ఆ సక్సెస్ అనేది బావుంటుంది కదా! సో మనం స్టార్ట్ చేసిన వెంటనే పెద్ద పెద్ద అమౌంట్ అయితే వచ్చేదు. బట్ ఎంతో కొంత అమౌంట్ అయితే మీకు జనరేట్ చేసుకోవడానికైతే పాసిబిలిటీ ఉంటది. సో స్టార్టింగ్ అనేది ఎవరికైనా లోగానే స్టార్ట్ అవుతది. సో అలా స్టార్ట్ అయితేనే సో మనకి ఆ వర్క్ పైన కూడా ఒక మంచి వాల్యుబిలిటీ అనేది ఉంటది. ఇప్పుడైతే నేను మీకు యాప్ గురించి అయితే చెప్తాను. సో ఫస్ట్ అయితే మీరు ప్లే స్టోర్ ఆర్ యాప్ స్టోర్ నుంచి హాల్ ప్యాక్ అనే యాప్ వెబ్‌సైట్ అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. నేనిక్కడ స్క్రీన్ రికార్డ్ అయితే యాడ్ చేస్తాను. ఆ యాప్ త్రూ మీరు లింక్స్ ఎలా జనరేట్ చేసుకోవాలి ఏంటనేది మీకిక్కడ స్క్రీన్ రికార్డ్ అయితే యాడ్ చేస్తాను. ఏమైనా వీడియోస్ పోస్ట్ చేస్తున్నప్పుడు డైరెక్ట్‌గా మనం ఆన్‌లైన్ నుంచి ఆ లింక్ తీసుకొని డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాము. సో దానివల్ల మనకి ఎలాంటి యూజ్ ఉండదనమాట. సో ఈ వెబ్‌సైట్ త్రూ ఏమంటే మనకి వాళ్ళు ఒక అఫిలియేట్ లింక్ అయితే జనరేట్ చేస్తారు. సో దట్ ఆ లింక్ త్రూ మనం వీడియో డిస్క్రిప్షన్‌లో ఆ లింక్ ఇచ్చినప్పుడు ఎవరైనా ఆ లింక్ త్రూ ఎవరైనా పర్చేస్ చేస్తే సో ఇంత సర్టెన్ అమౌంట్ అనేది మనకి కమిషన్‌గా యాడ్ అవుతది. సో రూ. 1 నుంచి ఉంటది. సమ్‌టైమ్స్ 1 పైస్ నుంచి ఉంటది. సో ఇట్లా 10, 20, 30 ఇట్లాగా అది ఆ ప్రొడక్ట్‌ని బట్టి ఒక అమౌంట్ అనేది వాళ్ళు మనకి కమిషన్‌గా అయితే యాడ్ చేస్తారు. ఫస్ట్ మీరు ఈ యాప్‌ని ఎలా లాగిన్ అవ్వాలంటే మొబైల్ నంబర్‌తో గాని మీ మెయిల్ ఉంటుంది కదా! గూగుల్ మెయిల్‌తో గాని 2 వాటిలో ఏదో ఒక దాంట్లో లాగిన్ అయితే సరిపోతది. సో మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీ సోషల్ మీడియాని కనెక్ట్ చేయమని అయితే వస్తది. అయితే ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఉంటదనమాట. సో మీకు యూట్యూబ్ ఛానెల్‌కి ఒక 500 సబ్స్క్రైబర్స్ ఉంటే సరిపోతది. ఆర్ ఇన్‌స్టాగ్రామ్‌కి 1000 ఫాలోవర్స్ ఉండాలి. సో 2 వాటిలో మీకు ఏది ఎలిజిబిలిటీ ఉన్నా మీరు ఈ 2 వెబ్‌సైట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫేస్‌బుక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ మధ్య స్నాప్‌చాట్ కూడా యూజ్ చేస్తున్నారు. దానికంటే మీకున్న ప్రతి సోషల్ మీడియాని లింక్ అప్ చేసి యూజ్ చేసుకోవచ్చనమాట ఇగ. సో అలా మీరు మీ పేజ్‌ని కనెక్ట్ చేసిన తర్వాత హాల్ ప్యాక్ ఎలా ఉంటదో మీకైతే చూపిస్తాను. సో ఇక్కడ మనకి హాల్ ప్యాక్ నుంచి బెనిఫిట్స్ ఏంటంటే, మీరు లింక్ ఎలా జనరేట్ చేయాలనేది మీకిక్కడ నేను చూపిస్తాను. సో మీరేదన్నా మీ వీడియో చేసిన తర్వాత సో మీకొక ప్రోడక్ట్ గురించి మీరు వీడియో అయితే చేస్తారు కాబట్టి, ఆ ప్రోడక్ట్ లింక్ తీసుకొచ్చి మీరు ఈ హాల్ ప్యాక్ వెబ్‌సైట్‌లో ఇక్కడ జనరేట్ లింక్ అని ఉన్నది కదా! అది క్లిక్ చేసి అక్కడ మీరు ఆ లింక్ అయితే పేస్ట్ చేయాలి. సో అది పేస్ట్ చేస్తే వాళ్ళొక అఫిలియేట్ లింక్ అయితే ఇస్తారు. మనం అది కాపీ చేసుకొని మన వీడియో డిస్క్రిప్షన్‌లో యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఇక్కడ మనం కలెక్షన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక వీడియోలో మనం ఒక 4, 5 అవుట్‌ఫిట్స్ అయితే చూపిస్తూ ఉంటాము. లేదంటే ఏమన్నా హోమ్ డెకర్స్ కానీ, కిచెన్ ప్రొడక్ట్స్ కానీ ఏమన్నా ఒక 4, 5 చూపించినప్పుడు అప్పుడు మీరు ఇట్లాగా కలెక్షన్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. అక్కడ మీరు ఆ టైటిల్ ఏదన్నా యాడ్ చేసి మీరు ఏమైతే చేస్తున్నారో ఆ వీడియో టైటిల్ కానీ, లేదా అక్కడ ఉండే కిచెన్ ఐటెమ్స్ అనో, లేదంటే కుర్తీ సెట్స్ అనో, కుర్తాస్ అనో, ఇలా డ్రెసెస్ అనో ఏదో ఒక టైటిల్ యాడ్ చేసుకొని, ఇక్కడ మీరు ఏమైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ లింక్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలి.
నేను అవన్నీ మీకు ఇక్కడ స్క్రీన్ రికార్డ్‌లో క్లియర్‌గా అయితే చూపిస్తాను. దెన్ లింక్స్ అన్నీ గూడా అఫిలియేట్ లింక్స్ లాగా కన్వర్ట్ చేసుకొని డైరెక్ట్‌గా మీరు ఒకటే ఒక సింగిల్ లింక్‌ని మీరు మీ యూట్యూబ్‌కి గాని, ఆ యూట్యూబ్‌లో డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేసుకోవచ్చు. ఆ ఒక్క సింగిల్ లింక్ క్లిక్ చేసినా వాళ్ళకి మీ కలెక్షన్ అంతా గూడా ఓపెన్ అవుతది. సో, మీకు మీరిచ్చిన ప్రొడక్ట్స్‌లో ఏది నచ్చితే వాళ్ళది పర్చేస్ చేసుకుంటారు. సో, ఇదొచ్చేసి మనకి ఇట్లాగా లింక్స్ అనేవి అఫిలియేట్ లింక్స్‌గా జనరేట్ చేసుకోవడానికి హెల్ప్‌ఫుల్ ఉంటది. మీరు సేల్స్ బాగా జనరేట్ చేస్తే ఒక 10,000 ప్లస్ సేల్స్ జనరేట్ చేస్తున్నారనుకోండి మీరు గనక, ఒక క్రియేటర్‌గా న్యూగా స్టార్ట్ అవుతాం కాబట్టి ఒక 10, 20,000 మనం సేల్స్ అనేవి జనరేట్ చేస్తుంటే మన వీడియో త్రూ వాళ్ళు మనకి వైట్ లిస్టింగ్ అనే ఫెసిలిటీ ఇస్తారు. మీషో, ఫ్లిప్‌కార్ట్, మింత్రా అండ్ షాప్సీకైతే వాళ్ళు వైట్ లిస్టింగ్ ఫెసిలిటీ కూడా ఇస్తారు. సో, మీరు గనక ఎక్కువ సేల్స్ జనరేట్ చేస్తే మీ అకౌంట్‌ని వైట్ లిస్ట్ చేస్తారనమాట. సో, దానివల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి అన్‌లిమిటెడ్ రిటర్న్స్ అయితే వస్తాయి. మనం ఎన్ని రిటర్న్స్ చేసినా ఆ వెబ్‌సైట్ మన అకౌంట్‌నయితే బ్లాక్ చేయరు. సో, మీషో కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళందరూ గూడా ఈ ఇష్యూ ఫేస్ చేసే ఉంటారు. సో, చాలామంది ఎక్కువగా అడిగేది ఇదే. సో, మేము కూడా కంటెంట్ క్రియేట్ చేయాలంటే ఆర్డర్స్ ఎన్ని రిటర్న్ తీసుకుంటారు? ఎక్కువ రిటర్న్స్ ఇస్తే కంపల్సరీ అది బ్లాక్ చేస్తారు కదా! అకౌంట్ అనైతే అడుగుతున్నారు. ఆఫ్‌కోర్స్ బ్లాక్ చేస్తారు. సో, అలాంటి రిస్క్ ఏం లేకుండా వీళ్ళైతే మన అకౌంట్‌ని వైట్ లిస్ట్ అయితే చేపిస్తారు. సో, దానివల్ల మనకి అన్‌లిమిటెడ్ రిటర్న్స్ వస్తాయి. సో దట్ మీరు హ్యాపీగా ఆర్డర్స్ చేసుకోవచ్చు. వీడియోస్ చేసుకొని వెంటనే వితిన్ 7 డేస్‌లో ఆ రిటర్న్ విండో క్లోజ్ అయ్యేలోపు మీరు రిటర్న్ చేసేసుకోవడమే. సో, మీరు ఎన్ని ప్రొడక్ట్స్ రిటర్న్ చేసినా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఉండవు. ఎలాంటి రిస్క్ కూడా అయితే ఉండదు. సో, అది ఒకటి బెనిఫిట్ ఉంటది మనకి. దెన్ మీరు ఇంకా ఎక్కువగా సేల్ జనరేట్ చేస్తుంటే సో, ఒక 1 వీక్‌కే 20,000 ప్లస్ సేల్ జనరేట్ చేస్తుంటే సోర్సింగ్ ఆప్షన్ కూడా అయితే ఇస్తారు. సో, సోర్సింగ్‌లో ఏమంటే మనకి ఏం ప్రొడక్ట్స్ కావాలో డైరెక్ట్‌గా వాళ్ళే మనకి ఆర్డర్ అయితే ఇస్తారు. సో, మనం వాళ్ళకి లింక్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో, ఆర్డర్ ఇచ్చిన తర్వాత మనం వితిన్ 7 డేస్‌లో మన వీడియో ఫినిష్ చేసుకొని 7 డేస్‌లోనే రిటర్న్ అయితే చెప్పేస్తాము. మీ అమౌంట్ అంటూ ఏమీ పే చేయకుండానే సోర్సింగ్ ఆప్షన్ కూడా అయితే వస్తది. మనం ఎక్కువగా సేల్స్ జనరేట్ చేస్తున్నాము. రెగ్యులర్‌గా యాప్‌ని మంచిగా యూజ్ చేస్తూ సేల్స్ బాగా జనరేట్ చేస్తే అప్పుడు మీరు సోర్సింగ్ క్రియేటర్‌గా కూడా ఎదగొచ్చనమాట. చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సమ్‌టైమ్స్ ఇక్కడ కాంటెస్ట్‌లు గూడా పెడుతూ ఉంటారు ఫెస్టివల్స్ అప్పుడు. ప్రైజ్ మనీ కాంటెస్ట్‌లు అయితే ఉంటాయి. పార్టిసిపేట్ చేసి మీరు మంచిగా సేల్స్ జనరేట్ చేస్తే బోనస్ అమౌంట్ కూడా అయితే ఇస్తారు. మనకి యూట్యూబ్ ఛానెల్‌కి మోనిటైజేషన్ అవ్వడానికి చాలా టైం పడతది. అండ్ మోనిటైజేషన్ అయినా గూడా ఒక $100 కంప్లీట్ అవ్వడానికి కూడా చాలా టైం పడతది. బట్ ఇంతలోనే మీరు ఈ అఫిలియేట్ హాల్‌బ్యాక్ వెబ్‌సైట్ యూజ్ చేస్తూ మీరు ఎర్నింగ్స్ అనేవి చేసుకోవచ్చు. సో, హైయెస్ట్ అమౌంట్ చేయకపోయినా అట్‌లీస్ట్ స్టార్టింగ్ టైమ్‌లోనే మీకొక మంచి అమౌంట్ అనేది వస్తూ ఉంటది. మంచిగా కంటెంట్ క్రియేషన్ అనేది ఒక కన్సిస్టెన్సీతో చేస్తే మంచి అమౌంట్ అయితే జనరేట్ చేసుకోవచ్చు హాల్‌బ్యాక్ త్రూ అనమాట. ఎక్కువ కమెంట్స్ ఏమంటే లింక్ అని కమెంట్ చేయగానే లింక్స్ వస్తూ ఉంటాయి కదా! ఏదన్నా మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తున్నప్పుడు, ఆ ప్రొడక్ట్ మీకు నచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి లింక్ అని కమెంట్ చేస్తూ ఉంటారు కదా! సో, ఆటో డీఎం అనమాట. సో, ఆ ఫ్యూచర్ కూడా మీరు ఎనేబుల్ చేసేసుకోవచ్చు. మీరు లాగిన్ అయిన వెంటనే మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందంటే మీరు ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ మీరు ఆ ఫ్యూచర్‌ని ఎనేబుల్ చేసేసుకోవచ్చు. సో, దానికి గూడా ఏముండదు. మీ ఇన్‌స్టాగ్రామ్‌ని కనెక్ట్ చేయడం అంతే. మీ ఇన్‌స్టాగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని అక్కడ కనెక్ట్ చేయాలి. నేను ఆల్రెడీ కనెక్ట్ చేసేసి ఉంచాను నా వెబ్‌సైట్‌కి. సో దట్ మీకు అది ఇంకెక్కడైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు అది షేర్ చేయడానికి ట్రై చేస్తాను స్క్రీన్ రికార్డ్‌లో. సో, ఇన్‌స్టాగ్రామ్‌ని కనెక్ట్ చేసుకొని ఆటో డీఎం ఫ్యూచర్‌ని కూడా ఆన్ చేసుకోవచ్చు. మీ ప్రొడక్ట్ కూడా ఎవరికైనా నచ్చి లింక్ అనగానే మీరేమి వాళ్ళకి లింక్ సెండ్ చేయాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్‌గా లింక్ అనేది వాళ్ళకి డీఎమ్స్‌లోకైతే వెళ్ళిపోతది. సో, అదైతే చాలా మంచి ఫ్యూచర్ అది. సో, సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్ త్రూ వర్క్ చేసే వాళ్ళకి అది చాలా హెల్ప్‌ఫుల్ ఉంటది. ఇంకా ఏమన్నా మీకు ఫర్దర్‌గా డౌట్స్ ఉంటే సో, నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను మీకు నెక్స్ట్ వీడియోస్‌లో ఆ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తాను. అండ్ యాప్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. ఒకవేళ నేను లింక్ మర్చిపోతే గనుక మీరు ప్లే స్టోర్ గానీ, యాప్ స్టోర్‌లో గానీ డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. చాలా ఈజీగా ఉంటది. అండ్ కాంటెస్ట్‌లు పెట్టినప్పుడు కూడా చాలా బావుంటదనమాట. సో, ఫెస్టివల్స్ టైమ్‌లో సో, ప్రైజ్ మనీతో కాంటెస్ట్ పెడుతూ ఉంటారు. సో, బోనస్ అమౌంట్ కూడా మీరు గెయిన్ చేయొచ్చు. అండ్ మనీ ఎవ్రీ మంత్ 15థ్ కల్లా మన అకౌంట్‌కయితే వచ్చేస్తది. సో, మన బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ మీరు యాడ్ జేయాలి. అవి కూడా నేను మీకు స్క్రీన్ రికార్డ్‌లో అయితే చూపిస్తాను. సో, ఎవ్రీ మంత్ 15థ్ కల్లా మనకి అమౌంట్ అయితే మనకి వాళ్ళు సెండ్ చేసేస్తారు. సో, మీరు దాన్ని రిడీమ్ చేసుకోవాల్సి ఉంటది అమౌంట్ అయితే. ఈజీ అండ్ యూజ్‌ఫుల్ వెబ్‌సైట్ అనమాట ఇది. సో, ఎవరైనా కంటెంట్ క్రియేషన్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు సో, ఈ వెబ్‌సైట్ త్రూ మీరు హ్యాపీగా వర్క్ చేసుకోండి. చాలా చాలా బావుంటది. సో, అన్ని ఇన్ఫర్మేషన్స్ నేను కరెక్ట్‌గానే చెప్పానని అయితే అనుకుంటున్నాను. సో, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్ సెక్షన్‌లో అడగొచ్చు. ఈ వెబ్‌సైట్ యూజ్ చేస్తున్నప్పుడే మనకి ఒక పీఓసీని కూడా ప్రొవైడ్ చేస్తారు. సో, వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేస్తారు. ఈ వైట్ లిస్టింగ్ కానివ్వచ్చు, ఈ సోర్సింగ్ ఇవన్నీ గూడా మనకి పీఓసీలు కూడా హెల్ప్ చేస్తారు. ప్రొడక్ట్స్‌కి ఎన్ని క్లిక్స్ వచ్చినియి, ఏ ప్రొడక్ట్ ఎక్కువ పర్చేస్ చేశారు, ఏ ప్రొడక్ట్‌కి మనకి ఎంత కమిషన్ జనరేట్ అయింది, అన్నీ కూడా చాలా క్లియర్‌గా ఉంటాయి ఇన్ఫర్మేషన్స్ అయితే. వెంటనే ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని, సోషల్ మీడియా యాప్స్ అన్నీ కూడా క్విక్‌గా కనెక్ట్ చేసుకొని హ్యాపీగా
యూజ్ చేసుకోండి. ఇవాళ నుంచే క్రియేషన్ అనేది స్టార్ట్ చేసేయండి. ఐ హోప్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే మేక్ ష్యూర్ ఒక లైక్ అయితే చేయండి.